పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం అత్యధిక చిత్రాల్లో నటించిన హాస్యనటుడిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ చోటు దక్కించుకున్నారు. ఆయన పెద్ద కొడుకు రాజా గౌతమ్ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ నటుడుగా సినిమాల్లో చేస్తుంటే, చిన్న కొడుకు సిద్ధార్థ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో రాణించేందుకు కృషి చేస్తున్నాడు. రాజా గౌతమ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్రీనివాసరెడ్డి కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడు. తన మనవడికి అన్నీ వాళ్ల తాత పోలికలే వచ్చాయని, సెల్ఫోన్లో ఫోటోలను అద్భుతంగా తీస్తుంటాడని బ్రహ్మానందం ఆ మధ్య అన్నారు. ఇలా ఉండగా రాజా గౌతమ్ మాత్రం 20 ఏళ్లు గడిచినా సినిమాల్లో సరైన బ్రేక్ రాక ఇంకా తడబడుతూనే ఉన్నాడు. అప్పుడెప్పుడో 2004లో రాజా గౌతమ్ మొదటి సినిమా పల్లకిలో పెళ్లి కూతురు విడుదలైంది. డాన్స్ మాస్టర్ సుచిత్ర దర్శకురాలుగా పరిచయమైన ఈ మూవీకి కె రాఘవేందర్ రావు దర్శక పర్యవేక్షకుడుగా వ్యవహరించారు. ఈ సినిమా పర్వాలేదనిపించింది. ఆ తర్వాత మాత్రం రాజా గౌతమ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్కే ప్రాధాన్యమిస్తూ వచ్చాడు. నటుడుగా అతనికి ఇందులో కొన్ని సినిమాలు పేరు తెచ్చిపెట్టినా కమర్షియల్ సక్సెస్ ను మాత్రం అందుకోలేకపోయాడు. ఈ ఏడాది పరిస్థితి మరీ దారుణం. రాజా గౌతమ్ 3 ఏళ్ల క్రితం చేసిన బ్రేక్అవుట్ మూవీ థియేటర్లో విడుదల కాలేదు. ఫైనల్ గా ఈ ఏడాది జనవరి 9న బ్రేక్అవుట్ సినిమా ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అయింది. అయితే సినిమాలో అత్యధిక సమయం రాజా గౌతమ్ మాత్రమే ఉండడం, మిగిలిన 2-3 పాత్రలు జస్ట్ ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో ప్రేక్షకులు దీన్ని ఎంజాయ్ చేయలేకపోయారు. ఈ సర్వైవల్ థ్రిల్లర్ ను సుబ్బు చెరుకూరి డైరెక్ట్ చేశాడు. ఇది సినిమాకు తక్కువ, షార్ట్ ఫిల్మ్ కు ఎక్కువ అన్నట్టుగా ఉంది. ఓటీటీ వీక్షకులు సైతం బ్రేక్అవుట్ ను చూసి పెదవి విరిచారు. అయితే తాజాగా రాజా గౌతమ్ నటించిన బ్రహ్మానందం మూవీ ఫిబ్రవరి 14న విడుదలైంది. దీన్ని హ్యాట్రిక్ మూవీస్ ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ నక్కా నిర్మించాడు. ఈ మూవీతో ఆర్వీఎస్ నిఖిల్ దర్శకుడుగా పరిచయమయ్యాడు. ఇందులో బ్రహ్మానందం, రాజా గౌతమ్ తాతా మనవళ్లుగా నటించడం విశేషం. చిత్రం ఏమంటే, భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. రాజా గౌతంలోని నటుడిని ఎలివేట్ చేయడం కోసమే బ్రేక్అవుట్, బ్రహ్మానందం సినిమాలను తెరకెక్కించినట్టుగా ఉంది తప్ప సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకునే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. బ్రహ్మానందంకు చక్కని స్పందన వస్తోందని బ్రహ్మానందం అండ్ టీం చెబుతోంది, కానీ అది కలెక్షన్ల రూపంలో కనిపించడం లేదు. మొత్తం మీద కొత్త సంవత్సరంలో వచ్చిన రాజా గౌతమ్ 2 సినిమాలు అతని కెరీర్ ఎదుగుదలకు ఏమాత్రం సహాయపడలేదు. మరి గౌతమ్ కెరీర్ ఊపందుకునేది ఎప్పుడో చూడాలి.